మెగా డిఎస్సీ అని చెప్పి ఒక దగా డిఎస్సీని రిలీజ్ చేసి ఈ రోజున దాంట్లో ఎన్ని అవకతవకలకి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, కోట్లాది రూపాయలకి ఉద్యోగాలని అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 4%కు పెంచి ఏదో వాళ్ళకి అనుకూలంగా ఒక జీవోని తీసుకొచ్చి మళ్ళా డిఎస్సీ పూర్తయిన వెంటనే ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. వీటన్నింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కూడా ఈ డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకి బాధ్యత వహిస్తూ ఆయన కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిఎస్సి పరీక్షల్లో రిజర్వేషన్లు అని చెప్పి ఎంతో మోసం చేసింది. అలాగే ఎక్కడ లేని క్రీడల్ని రిజర్వేషన్లో కల్పించి పేకాట ఇలాంటి ఏదో చిన్న చిన్న తెలియని కూడా స్పోర్ట్స్ కోటాలో కల్పించి క్వాలిఫై కాని వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించి అమ్ముకున్నారు. దీనికి నారా లోకేష్ వెంటనే స్పందిస్తూ రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. మన ఏపీ ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో అవినీతి పెట్రోగిరిపోతుంది. ఉదాహరణకి ఈ రోజు 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ చేశాడు ఈ నారా లోకేష్ గారు దీని బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ డిఎస్సీ సెలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగా ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సెంట్ ఉన్నారో ఆ అభ్యర్థులకు మీరు వెంటనే న్యాయం చేకూర్చాలని చెప్పేసి కూడా మా తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు తక్షణమే దీనిపైన స్పందించి ఆయన నిజంగా ప్రభుత్వం ఏ ఒక్క తప్పు చేయకపోతే నిజాయితీగా ఉన్నట్టయితే వాళ్ళు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.